కేవలం 5 నిమిషాల్లోని 10 రూపాయలతోటి ఒక స్వీట్ రెసిపీని ఈ వీడియోలో ఎలా చేయాలని చూసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిప్స్. ఈరోజు వీడియోలో అయితే 5 నిమిషాల్లోనే 10 రూపాయల ఖర్చుతోటి ఒక స్వీట్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేయాలి చూసేద్దాము. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 2/3 కప్పుతోటి పాలు కూడా పోసుకోవాలి. ఆ పాలు పోసుకున్న తర్వాత సేమ్ కప్పుతోటి నేను ఇక్కడైతే బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ కరిగే వరకు కూడా బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫుల్ రెసిపీ చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి షుగర్ అంతా కూడా బాగా కరిగిపోతుంది. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే సేమ్ కప్పు 2/3 కప్ తోటి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఇది 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి మిల్క్ పౌడర్ది, ఆ మిల్క్ పౌడర్ అనమాట. అది వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలిసే వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ముద్ద అయిపోకుండా చూసుకుంటూ ఉండాలండి. ప్యాన్కి అంటుకోకుండా ఇదంతా సపరేట్ అయిపోయే వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటే మనకు తొందరగానే ఇలా అయిపోతుంది. కన్సిస్టెన్సీ మనకు కావాల్సిన విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని ఇలా వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో చేసుకొని దీనిపైన కాజు పెట్టేసుకొని, లేకపోతే మీ దగ్గర ఎండు ద్రాక్ష ఉన్నా కానీ అదైనా పెట్టేసుకోవచ్చు అనమాట. అది కూడా పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా సింపుల్గా కేవలం 5 నిమిషాల్లోనే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.